ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం అనేది జీవితాంతకాలము కలిసి ఉండవలసినది. విడాకులు అనేది మనిషి యొక్క కఠిన హృదయాన్ని బట్టి చట్టము ఏర్పరిచినది కానీ దేవుడు అంగీకరించేది కాదు. వివాహ జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి ప్రేమ, క్షమాపణ. వివాహము చేసుకుని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులుగా ఉన్న ఒక భార్యాభర్తలిద్దరూ ఒకరోజు ఒక చిన్న విషయమై భయంకరంగా పోట్లాడుకున్నారు. తీవ్రమైన పదజాలాన్ని వాడి ఒకరినొకరు నిందించుకున్నారు. ఇద్దరు గర్విష్ఠులే గనుక ఎవరు తగ్గించుకున్నటకు ఇష్టపడలేదు, ఒకరినొకరు క్షమించుకుని సమాధాన పడలేదు. చివరికి వారి వివాహ జీవితము విడాకులతో అంతమైంది. కానీ ఇద్దరు తరువాత వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇద్దరు ఒంటరిగానే వారి జీవిత విధానాన్ని ముందుకు కొనసాగించారు. 25 సంవత్సరాల తర్వాత వారి కుమారులలో ఒకడు మరణించాడని, ఇంకొకడు దేశ దిమ్మరి అయి ఎటో వెళ్ళిపోయాడని, ఆమెకు విడాకులు ఇచ్చిన భర్త అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడనే విషయము ఆమె తెలుసుకొని వెంటనే ఆ భర్తను కలుసుకోవడానికి ఆమె హాస్పిటల్కి వెళ్ళింది. అయితే వారిద్దరూ కలుసుకొని వారి యొక్క తప్పులను గ్రహించుకొని కన్నీటితో ఒకరినొకరు క్షమాపణ కోరుకున్నారు. వారిద్దరికి హాస్పిటల్లోనే వారి యొక్క పునర్వివాహం పాస్టర్ గారు జరిపించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారి యొక్క యవన కాలం అంతా గతించిపోయింది. రక్షణానందాన్ని వారు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా వారిద్దరు విడిపోవడం ద్వారా వారి యొక్క పిల్లల మీద చెడు ప్రభావం అనేది పడింది. ఇప్పుడు విడిపోయిన వారు కలిసిన గతించిన సంవత్సరాలు తిరిగి రావు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ జీవితంలో ఒకరినొకరు క్షమించుకునుట, సహించుకునుట, ప్రేమించుకునుట ఎంతో అవసరము. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు మనుషుల అపరాధములను క్షమింపని ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడని మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ దాంపత్య జీవితము ముందుకు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా కొనసాగించబడాలంటే ఆ వివాహ దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలిద్దరి మధ్య ప్రేమ, క్షమాపణ ఎంతో అవసరము. ఆమేన్.